హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పావనీస్ యూనివర్స్. ఈరోజు సండే వ్లాగ్ చేద్దాము. చర్చ్కి వెళ్ళాలి, ఇంకా చాలా చాలా పనులు ఉన్నాయి. సో చూసేయండి మీరు కూడా. మార్నింగ్ దోశలోకి పల్లీ చట్నీ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. అందుకోసమని పల్లీలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర వేసి వేయించుతున్నా. కాస్త ఆయిల్లో అయితే ఫ్రై చేస్తున్నా. ఇక్కడ వచ్చి టీ అయితే పెడుతున్నా అనమాట. ఇక్కడ పల్లీ చట్నీ అయితే ప్రిపేర్ చేసేసా. ఇంకా ఇక్కడ వచ్చేసి మా పిల్లల కోసం దోశలు అయితే వేస్తున్నా. ఏంటో వీడియో తీయకపోతే నార్మల్గా చక్కగా వస్తాయి దోశలు. ఇలా వీడియో తీస్తూ ఎప్పుడైతే వేస్తానో పర్ఫెక్ట్ గా రావాలని మరీ వేస్తా. వీడియో తీయకుండా వేస్తే చక్కగా రౌండ్ గా మంచిగా వస్తాయి అన్నమాట. బట్ ఇలా వేసేటప్పుడు ఏంటి అంటే ఎక్కడో అక్కడ చిరిగిపోతూ ఉంటుంది. అయినా పర్లేదులేండి, మరి వీడియో ఎలా అయితే వస్తుందో అలా పెట్టడమే కరెక్ట్, జెన్యున్ గా. మళ్ళీ పర్ఫెక్ట్ గా రావాలి, గుండ్రంగా రావాలని వేసుకుంటూ ఉంటే టైం అంతా అయిపోతుంది. చర్చికి వెళ్ళడం లేట్ అయిపోతుంది. సో ఫైనల్లీ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ చేసేసాము. రెడీ అయ్యి బయటకు వచ్చేసాం అనమాట. ఈరోజు మా చర్చ్లో అయితే స్త్రీల మైత్రి కూడిక అంటారు. ఇంకా ఫెస్టివల్ లాంటిది అనమాట. సో దానికైతే అటెండ్ అవుతున్నాము. మా ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాం అనమాట. మా పిల్లలు, మా హస్బెండ్, మా అత్తమ్మ అందరం కలిసి. ఇక్కడ మా మేనకోడలు కూడా మాతో పాటు వస్తుంది. తన హెయిర్ ఇంకా ఎండలేదు, హెడ్ బాత్ చేసేసింది. ఇంకా వాటర్ కారుతున్నాయి అనేసి మా వదిన అయితే టవల్ పెట్టుకొని కూర్చోమని ఇచ్చింది. హెయిర్ కలర్ పెట్టుకొని కూర్చుంది అనమాట. అన్నీ సెట్ అయ్యాయి. ఏంది మమ్మీ నీ బాగా లేట్ అయిపోయాయి. అమ్మగారు 1000 రూపాయలు, భార్గవి రమేష్ గారు 1000 రూపాయలు. Bless the Lord, oh my soul, oh my soul, I worship His holy name. Sing like never before, oh my soul, I worship. Atta. Past and whatever lies before me, let me be singing till the evening comes. Bless the Lord, oh my soul, oh my soul, I worship His holy name. Sing like never before, oh my soul, I worship Your holy name. You're rich in love and You're slow to anger. Your name is great and Your heart is kind. For all Your goodness I will keep on singing. చర్చిలో బుక్ స్టాల్ అండ్ బైబిల్ కవర్స్, ఇంకా చైన్స్, క్రాస్ పెట్టారనమాట. ఇంకా అవైతే మా పిల్లలు చూస్తున్నారు. ఇంకా ఫైనల్లీ చర్చ్ అయిపోయింది, ప్రేయర్ చేసేస్తాము, బయటకు అయితే వచ్చేసాము. ఇది ఈవినింగ్ టైము. పిల్లలందరూ చక్కగా ఆడుకుంటున్నారు. ఈవినింగ్ టైం ఇంకా హాలిడే కదా, సండే. చక్కగా బయట అయితే ఎంజాయ్ చేస్తున్నారు. నేను ఆఫ్టర్నూన్ ఇంకా కొంచెం సేపు అట్లా పడుకొని లేచా. ఇంకా బయటకు వచ్చి కూర్చొని పిల్లల్ని అయితే అలా పలకరిస్తూ కూర్చున్నాను అనమాట. అబ్బాబ్బా సూపర్ రా విన్సీ. ఆ పిల్ల చూడు పట్టుకుంటే, నువ్వేంటి ఆమెకి పోటీనా? తక్ష్వి సరే. సో ఇది వచ్చేసి అరుణ్ ఐస్ క్రీమ్, మ్యాంగో ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అనమాట. కాస్త అయితే టేస్ట్ చూసాను. మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ ఉంచారు కదా, లాస్ట్కి ఎక్కడో కొంచెం ఉంది. ఇంకా అదైతే టేస్ట్ చేసేసి ఇక్కడ చికెన్ వండాలి ఇప్పుడు. సండే కదా, యాజ్ యూజువల్గా చికెనే అనమాట. సో
చికెన్ వండాలన్నమాట ఇప్పుడైతే. సో ఫైనల్లీ చికెన్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడ. వావ్, కొత్తిమీర వేసి స్టాప్ చేయడమే స్టవ్. ఇక్కడ వచ్చేసి ఏమైంది, బగారా అన్నమాట. యాజ్ యూజువల్ ఎప్పుడు ఉండేటట్లే ఇప్పుడు కూడా, కాకపోతే బాస్మతి రైస్తో చేసాం ఈసారి, అదన్నమాట. కొత్తిమీర వేసేస్తున్నా, ఇట్లే చెప్తా. ఓకే, పుదీనా కూడా వేసేస్తున్నా. న్యూగా ఇలా ట్రై చేస్తే పోద్ది, వ్లాగ్స్ చేసుకుంటూ. మళ్ళీ వాయిస్ ఓవర్ ఇవ్వడం అదంతా పెద్ద పనిలా కాకుండా ఇట్లా ఇచ్చుకుంటే కనీసం జనాల్లోకి వెళ్తుందేమో. ఓకే, బాగా చూస్తుంటే నోరూరిపోతుంది. సూపర్ స్మెల్ వస్తుంది గాయస్, చూస్తుంటేనే నోరూరిపోతుంది. సూపర్ స్మెల్ వస్తుంది. ఇక్కడ బగారా అండ్ చికెన్, ఆల్సో పెరుగు చట్నీ కూడా ఉంది. ఉంది, ఇది వచ్చేసి పెరుగు చట్నీ అన్నమాట. ఎంత కలర్ఫుల్గా ఉందో చికెన్ కర్రీ అయితే. బగారాలోకి మాత్రం గ్రేవీ ఉంటే చాలా బాగుంటుంది కలుపుకోవడానికి. సో ఇదన్నమాట విషయం. అయితే స్టవ్ ఆఫ్ చేస్తూ ఉన్నా. సో ఉడికిపోయిందనమాట, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. బిగ్ బాస్ ఎంతమంది చూస్తున్నారు? స్టార్టింగ్ డే ఈరోజు, గ్రాండ్ వెల్కమ్ మా ఈరోజు. ఏంట్రది? చికెన్ అండ్ బగారా తినేద్దాం.